వెల్కమ్ బ్యాక్. అసలు మన జీవితంలో ఏవేవి కల్తీ ఏవేవి అసలు తెలుసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది కదూ. అయితే కల్తీ సరుకుల పేర్లు చెప్పడం అంటే బియ్యంలో రాళ్లేరడం కాదు, రాళ్లలో బియ్యం ఏరుకోవడం లాంటిదే. మన చుట్టూ మార్కెట్లో దొరికే వాటిల్లో ఒకట్రెండు మాత్రమే కల్తీ లేని సరుకులు. ఆ ఒకట్రెండు అని ఎందుకంటున్నారో తెలుసా? ఆ ఒకట్రెండు సరుకులు కూడా కల్తీ అయ్యాయని ఇంతవరకు బయటపడలేదు. 2 రోజులు ఆగితే వాటి బండారము బయటపడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. నెయ్యి ఇది లేకపోతే మనలో చాలా మందికి ముద్ద దిగదు. వేడివేడి అన్నంలో ఇంత నెయ్యేసుకుని కందిపొడో కారపొడో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అదే ఆవకాయ అయితే ఇక చెప్పక్కర్లేదు. హోమాల దగ్గర నుంచి దేవుడికి చేసే నైవేద్యాలు, వెలిగించే దీపాలు అన్నీ నెయ్యితో చేస్తేనే శ్రేష్టం అని నమ్ముతాం. కానీ మీ ఇంట్లో ఉన్న నెయ్యి స్వచ్ఛమైనదేనా అంటే అవునని చెప్పడం ఖచ్చితంగా కష్టమే. ఎందుకంటే 10 ఏళ్లుగా మార్కెట్లో దొరుకుతున్న ప్రతి 10 నెయ్యి ప్యాకెట్లలో అక్షరాల 8 ప్యాకెట్లు కల్తీవే అని మీకు తెలుసా? అబ్బే లేదు, మేం బ్రాండెడే కొంటున్నామంటారా? అయితే వినండి, మీరు కొన్న బ్రాండెడ్ నెయ్యి కూడా కల్తీ చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. విజయవాడలో బయటపడ్డ కల్తీ నెయ్యి దందా రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇక్కడ 10 ఏళ్లుగా సాగుతున్న ఈ నెయ్యి దందా చూసి పోలీసులే అవాక్కయ్యారు. నగరం నడిబొడ్డున ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడు మాత్రం కరువయ్యాడు. అవినేతి భాగవతం విజయవాడలోనే కాదు, హైదరాబాద్లో కూడా బయటపడి కలకలం సృష్టించింది. గుమగుమలాడే నెయ్యినే కల్తీ చేసిన వాళ్లకు నూనెలో ఒక లెక్క చెప్పండి. 2 రాష్ట్రాల్లో నెలకు 1000 టన్నుల కల్తీ నూనె సరఫరా అవుతుందంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఇంత స్థాయిలో నూనె తయారు చేయడానికి కేటుకళ్లు వాడేది ఏంటో తెలుసా? అక్షరాల జంతు కళేబరాలు. చచ్చిన జంతువుల అవశేషాలతో తయారయ్యే ఈ కళేబరాలే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో చిన్నా చితక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకే కాదు, కాసులకు కక్కుర్తి పడే పెద్ద పెద్ద హోటళ్లకు సరఫరా అవుతోంది. ఆఖరికి బ్రాండెడ్ పేర్లున్న ప్యాకెట్లలో మన ఇళ్లకు వస్తోంది. రీసెంట్ గా ఓ బ్రాండెడ్ నూనె ప్యాకెట్లో చచ్చిన ఎలుకొచ్చింది. ఇదే నకిలీ నూనె దందాకు ప్రత్యక్ష నిదర్శనం. నూనెలు నెయ్యిలే కాదు, పసిపిల్లలు తాగే పాలను కూడా వదిలిపెట్టడం లేదీ దుర్మార్గులు. పాలలో నీళ్లు కలపడం పాత పద్ధతి, కానీ పాలకు యూరియా, నూనె, మిల్క్ పౌడర్లు కలిపి కల్తీ పాలు తయారు చేయడం ఇప్పుడు ట్రెండ్. మీరు విన్నది నిజమే. విషంగా మనం చెప్పుకునే యూరియా, నూనె, పాలపొడితో కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా వీటిని ప్రభుత్వ, ఇతర ప్రఖ్యాత బ్రాండ్ల ప్యాకెట్లలో నింపేసి అమ్మేసుకుంటున్నారు. ప్రభుత్వ పాల కంపెనీ విజయ పాలను కూడా ఇలాగే కల్తీ చేశారు కేటుగాళ్లు. ఎంత దురదృష్టకరం అంటే, పసిబిడ్డలు తాగేటువంటి పాలు చాలా మీ అందరికీ ఆశ్చర్యకరం ఏంటంటే, రోజు చక్కగా నీట్గా ఉండే పాల ప్యాకెట్లు ఇంటికి వస్తాయి. ఆ పాల ప్యాకెట్లు మీకు మీరుగా స్వయంగా కనుక ఒక్కసారి కల్తీకి దీనికి పరిశీలనకి తీసుకెళ్తే టెస్టింగ్కి, అందులో ఎంత కల్తీ జరుగుతుందో అనేది మీకు తెలుసు. ఈ మొత్తం యావత్ నగరాలన్నిటిలో కూడా రోజు నిత్యం తెల్లవారుజామునే జరిగేటువంటి దందా ఏంటంటే పాల కల్తీ. ఇది ప్రభుత్వ అధికారులకి వాళ్ళకి తెలుసు, సంబంధిత అధికారులకి, కానీ వాళ్ళ వాటాలు వాళ్ళకి ఎప్పటికప్పుడు మూడుతూ ఉంటాయి. ఆదివారం వస్తే ఇంట్లో వండే కక్క ముక్కకి టేస్ట్ కోసం యాడ్ చేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నకిలీదే మార్కెట్లోకి వస్తోంది. ఇంతకీ ఈ నకిలీ పేస్ట్ ఎలా తయారవుతుందో తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోవడం ఖాయం. అరటి గెలను గుర్తు చేసుకోండి. వాటిలో పళ్లన్నీ అమ్మేశాక మధ్యలో అరటి గెల కాడ ఉంటుంది కదా, దాన్నే తొక్క తీసి మిక్సీ చేసి లాస్టులో కాస్తంత వాసన కోసం ఓ 10 గ్రాముల వెల్లుల్లి, టేస్ట్ కోసం ఓ 10 గ్రాముల అల్లం వేస్తే చాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. దీనికి కాస్తంత కళేబరాయిలు చేరిస్తే మీకు అస్సలు అనుమానం రాదు. ఈ వేస్ట్ పేస్టును ఆకర్షణీయమైన ప్యాకెట్లలో వేసి అమ్మేస్తే జనం ముందు వెనక చూడకుండా కొనేసుకుపోతారు. అదే 1+1 ఆఫర్ పెడితే ఇక క్యూలు కట్టేస్తారు కూడా. ఈ వేస్ట్ పేస్టే కాదు, మీరు తాగే టీ పొడిని కూడా కల్తీ చేసేశారు. టీ బడ్డీలకు బల్క్ గా సప్లై చేసే ఈ టీ పొడిలో చింతగింజల పొడి కలపడం కామనే. కానీ అందుకు కూడా ఖర్చెందుకని ఆలోచించే కల్తీగాళ్లు ఇప్పుడు ఏకంగా కుక్కల ఎముకల్ని పొడి చేసి టీ పొడిలో కలిపేస్తున్నారు. ఆ టీ ఒక్కసారి తాగితే మీ చిన్న పేగులు చిట్లిపోవడం ఖాయం. మీ వంటగదిలో పోపుల పెట్టెలో ఉన్నవన్నీ కల్తీ సరుకులే అని మీకు తెలుసా? కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. రీసెంట్ గా హైదరాబాద్ లో బయటపడ్డ మోసాల మసాలా గుట్టుతో కల్తీ మన ఇంట్లోకి, మన ఒంట్లోకి ఎంతలా వచ్చేసిందో తేటతెల్లం చేసింది.
బొప్పాయి గింజలను ఎండబెట్టి దానికి ప్రమాదకరమైన కెమికల్స్ కలిపితే కల్తీ మిరియాలు రెడీ. ఇక బొంబే రవ్వకు రంగు కాస్తంత జిగురు కలిపి కలియబెడితే మిసమిసలాడే గసగసాలు సిద్ధమైపోతాయి. పోనీ ఇందుకోసం ఈ బొంబాయి రవ్వైనా నాణ్యమైనది వాడతారంటే అది అప్పటికే కల్తీ అయిపోయి ఉంటుంది. బొంబాయి రవ్వకు తుక్కు పట్టిన ఇనుప రజను కలిపి అమ్మేస్తున్నారు. ది క్వాలిటీలో ఏదో పార్ట్లీ అడల్టరేషన్, అంటే అసలు కాస్త పాలల్లో ఫర్ ఇన్స్టెన్స్ అసలు పాలు ఉంటుంది, దాంట్లో ఏదో నీళ్ళలో ఇంకోటి కలపటం. కొన్ని టోటల్ ఫేక్, లైక్ డ్రగ్స్లో కొన్ని చోట్ల ఒక మందు అంటారు, అసలు ఆ మందే ఉండదు, ఇంకా ఏదో స్మాల్ వేరే ఉంటుంది టోటల్. సో ఫుడ్ ప్రోడక్ట్స్లో ఎక్కువ టోటల్ కాకపోయినా పార్షియల్ అడల్టరేషన్ ప్రతి చోట ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆ పర్టికులర్ ఐటమ్ దొరకక కాదు, ఇదంతా చీటింగ్. సమ్ పీపుల్ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ దిస్. పోపులో పేలి పంటి కింద నలిగి పచ్చడి రుచి పెంచే ఆవాలు కూడా కల్తీవే. ఆర్డిమోను గింజలకు కాస్తంత బ్లాక్ కెమికల్ కలిపి మిల్లులో ఓ 10 నిమిషాలు ఆడిస్తే అవి కాస్త కల్తీ ఆవాలైపోతాయి. ఇవే కాదు, చిన్న చిన్న లవంగాలను పెద్దవిగా చేసేందుకు వాటికి కాస్తంత వాలటైల్ ఆయిల్ కలిపి కాస్తంత నాంచితే ఓ 10 నిమిషాల తర్వాత నిగనిగలాడే కల్తీ లవంగాలు సిద్ధమైపోతాయి. ఇవన్నీ కాదు, సాంబారు రుచి పెంచడానికి వాడే ఇంగువ ఎలా కల్తీ అవుతుందో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అక్షరాల మట్టితో, మీరు విన్నది నిజమే, తెల్ల మట్టికి జిగురు రంగు కలిపితే అది ఇంగువైపోతుంది. ఇవే కాదు, కూరలో వేసే ఎర్రటి కారం ప్లేస్లో బాగా కాల్చి గుండ చేసిన ఇటుక పొడి వేస్తున్నారు. మరికొందరు రంపపు పొడికి ప్రమాదకరమైన ఫుడ్ కలర్ కలిపి కొత్త కారం రెడీ చేస్తున్నారు. కారాన్నే కల్తీ చేసిన వాళ్లకు పసుపు ఒక లెక్క చెప్పండి. మెటానిల్ ఎల్లో అనే ప్రమాదకరమైన పదార్థానికి కాస్తంత పసుపు కలిపి బాగా మిక్స్ చేస్తే కల్తీ పసుపు రెడీ. వీటిని మెరిసే ప్యాకెట్లలో వేసి అమ్మి మధ్యతరగతి ప్రజల కూరల్లో విషాన్ని నింపుతున్నారు. ఆగండి, కల్తీ రాయిళ్లు ఉప్పు పంచదారల్ని కూడా కల్తీ చేసి పారేశారు. అయోడిన్ ఉప్పంటూ సాధారణ ఉప్పుని గ్రైండ్ చేసి అమ్మేస్తున్నారు. ఇక పంచదారకు శుద్ధముక్క పొడి కలిపేసి కల్తీ చేస్తున్నారు. ఇలా కేజీ 50-100 ఉన్న వస్తువుల్నే వదలని వాళ్లు కేజీ 2-3 వేలుంటే ఇక వదులుతారా చెప్పండి? పిల్లలు ఎర్రగా పుట్టాలని గర్భిణులకు పాలల్లో కలిపిచ్చే కుంకుమ పువ్వు ఎప్పుడో కల్తీ అయిపోయింది. మొక్కజొన్న కండెలకుండే దారాల్ని కట్ చేసి ఎండబెట్టి దానికి కాస్తంత కలర్, సాఫ్రాన్ ఎసెన్స్ యాడ్ చేస్తే 25 రూపాయలకే కిలో కుంకుమ పువ్వు వచ్చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కల్తీ జాబితాకి అంతే ఉండదు. వంట సరుకుల దగ్గర నుంచి ఒంటికి రాసుకునే ఫేస్ క్రీముల వరకు అన్ని కల్తీనే. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకు అరికట్టలేకపోతున్నారు? బ్రేక్ తర్వాత చూద్దాం.